కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసిన ప్రదేశాలకు వెళ్లి ధర్నా చేస్తామన్నారు కేటీఆర్. రుణమాఫీ విషయంలో రెండో స్టెప్గా ప్రతి గ్రామానికి వెళ్లి రిలే దీక్షలు చేపడతామన్నారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వానికి స్పష్టత లేదని మండిపడ్డారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేందుకు భయపడుతున్నారని, ముందు నుయ్యి వెనక గొయ్యిలా ప్రభుత్వం తీరుందని ఆరోపించారు. నిధులు లేవని 7,500 కోట్ల రుణమాఫీ మాత్రమే జరిగిందన్నారు కేటీఆర్. రైతులు నిరసన వ్యక్తం చేస్తారని, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారన్నారు. కేసీఆర్ ట్రంప్ కార్డ్ లాంటి వారిని ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే వస్తారన్నారు. రైతు రుణమాఫీ 31,000 కోట్లు జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని కేటీఆర్ తెలిపారు. అదానిపై హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్పై సుప్రీంకోర్టులో ఖచ్చితంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చుతామన్నారు.